శాలరీ ఇంకా రాలేదండి, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి. ఈవిడ పేరు ముమ్ము గారు. వినడానికి వింతగా ఉందండి, చెప్పడానికి నాకు సిగ్గుగానే ఉంది. అయినా సరే ఈవిడ పేరు ముమ్మే. ఈ ఫేమస్ న్యూస్ టీవీలో రియాలిటీ కంటెంట్ చేసే ఏకైక మహానటిని ఈవిడ ఫీలింగ్. శాలరీ తక్కువ, ప్రెస్టేషన్ ఎక్కువ. వీళ్ళ టీంలో ఇంకో ఇద్దరు ఉన్నారండి, డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. ఆ దైదులను కూడా పరిచయం చేస్తాను రండి. అమ్మగారు చెప్పండి. ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది నా బేబీ కొన్నాడు. సిగ్గుపడిన చాలు, మాట్లాడుతూ చెప్పు. మమ్మగారు నా డ్రెస్ ఎలా ఉంది? డ్రెస్ ఎక్కడుంది అసలు? ఆహా, డ్రెస్ ఎక్కడుంది అని అడుగుతున్నా. ఫుల్ మీకు. దీని వాలకం చూస్తుంటే త్వరలోనే వాడికి ఇంకో బేబీ ఇచ్చేలా ఉంది. పూస ఎక్కడ? పూసా, చిన్నపూస గారు గుడ్ మార్నింగ్ అండి. చిన్నపూస గారు, గుడ్డు తినని వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు, గుడ్డు మనోభావాలు దెబ్బతింటాయి. గాడిద గుడ్డేం కాదు, తూర్పు తిరిగి దండం పెడుతున్నారా? చేతులు ఎందుకలా పై పెట్టి కూర్చున్నారు? ముమ్ముగారు చేతులు ఇలా పైకి పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇదిగో ఈడే డైరెక్టర్. పేరేంటి అనుకుంటున్నారా? చిన్న పూస. బాబోయ్, ఈడు కొన్న బతకానికి డైరెక్టరు, రైటరు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదండి. వీడికి పెళ్ళి అవ్వలేదు, అవుతుందని నమ్మకం వీడికి తప్ప ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ లేదు. జీవితం సంకనాకపోయినా జీవితాంతో సరదాగా ఉండాలన్నదే ఈడ ఆశయం. వీడితో మాట్లాడటమే బొక్క అంటే వాయిస్ ఓవర్ కూడా. ఛీ, నా బొక్కు. అయితే నేను పెడతానండి. నిజం చెప్పండి. నిన్నే డీమార్ట్ లో 2 బాడీ స్ప్రేలు కొన్నానండి. స్మెల్ ఎలా వస్తుందా అని చెప్పి చేతి పైకి ఎట్టాను. స్మెల్ ఎలా వస్తుంది? ఎలక సచ్చిన వాసన ఏంటా అని అనుకున్నాను. మందే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చిన్న పూస గారు, మీకున్న చేదుర్తకి నోటితులకి మీకు చిన్న పూస అని కాదండి, గురిగింత పూస అని పెట్టవలసింది. ముమ్ముగారు ఆ మాటకొస్తే మా అన్నయ్య పేరు పెద్ద పూస, మా చెల్లి పేరు పూసలమ్మ. కొంపదీసి కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాకి మీకేమైనా సంబంధం ఉందంటారా? మోనాలిసా నా కోసమే పుట్టింది ముమ్ముగారు. ఎందుకు? పూసలమ్ముకోవడానికా? ముమ్ముగారు అమ్మితే అమ్మిందిలేండి పూసలు. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుందంట, వాళ్ళ అమ్మకు నక్లీస్ కొన్నదంట. ఓ, ముమ్ముగారు ఏంటి 1 అవర్ లేట్గా వచ్చారు? మీకేం తెలుసండి మా కష్టాలు. బ్యాచులర్ గాళ్ళు స్నానం చేయకుండా బాడీ స్ప్రేలు కొట్టేసుకుంటారు, బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్లు చేసేస్తారు. మరి మేము కలిసి 7 అడుగులు వేసాను మా ఆయనతో. కొంచెం పెట్టండి. అలా అయితే నేను చాలా మంది వేసానండి అడుగులు. చిన్న పూస గారు, నేను మాట్లాడేది నా సంసారం గురించి, మీరు మాట్లాడేది మీ పత్తి వ్యాపారం గురించి. ఊరుకోండి ముమ్మగారు, నాకు పెళ్ళి అవుతుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు తెలుసా మీకు? ఇలాంటి మాటలు మాట్లాడతాడే కక్కు రాకపోయినా కక్కాలనిపిస్తుంది. ఆయన ఈ ముదిరిన బెండకాయ కూరకి పనిచేయదంటారు, తెలుసు కదా మీకు? కూర కాకపోయినా సాంబార్ పనిచేస్తుంది. బాబోయ్, ఓ జంతువు పెట్టండి. అఘోరించండి. బాగున్నాయండి టేస్ట్. ముమ్ముగారు మొహం పెట్టండి, ఊరబెట్టిన ఉసిరిగాయలు పెట్టారు. రాత్రి అంతా నిద్రలేదు చిన్న పూస గారు. ఏమండి రాత్రి మీ పెళ్లి రోజా? ఏమండి రాత్రి మీ పెళ్లి రోజా? చిన్న పూస గారు, మీకు పెళ్లి పెటాకులు అవ్వక పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజు పెళ్లి రోజులా ఉంటుంది అనుకుంటున్నారు ముమ్ముగారు. చిన్న పూస గారు. సర్లే, మన పిల్లగారు వైఫ్ ఎందుకు లేచిపోయింది అంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? నాకెందుకు ఉంటుందండి ఐడియా? అయినా రాలిపోయిన జుట్టు కోసం, లేచిపోయిన బెళ్ళం కోసం మాట్లాడుకోకూడదు చిన్న పూస గారు. మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు మాట్లాడుకోకూడదు ముమ్ముగారు? మన ఇద్దరి మీద నెలకు 2 లక్షల రూపాయలు జీతం దొబ్బుతున్నాడు. ఈ రోజున ఎండి గారికి ఫోన్ చేసి అయ్యో వాళ్ళకో 10,000 అని ఎప్పుడైనా ఇచ్చేసాడా ముమ్ముగారు? లేదు. మీకేం తెలుసు ముమ్ముగారు? నా రక్తాన్ని మరిగించి కరిగించి పెన్లో ఇంకో రాహేస్తున్నాను ముమ్ముగారు నేను. ఆ మాటకొస్తే చిన్నపూస గారు, నేను నవరసాల్ని బట్టలు ఉతికినట్టు ఉతికేసి గిన్నెలు దవ్వినట్టు తోవేస్తున్నాను. ముమ్ముగారు ఆడదంటే అమల కాదు, రెబలని నిరూపించారు. ఈ పిల్లగాన్ని అగ్గిలో నలిపేస్తా. తొక్కుడు బిళ్ళ తొక్కినట్టు తొక్కేస్తా. ముమ్ముగారు చిన్న పూస గారు, పదండి వెళ్దాం.